బనకచెర్ల ప్రాజెక్టుపై అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలేంటి? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలేంటి? ఆల్ పార్టీ మీటింగ్ నుంచి బీఆర్ఎస్ ఎందుకు వాకౌట్ చేసింది? కేసీఆర్ జగన్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏంటి? ఏపీ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించకుండా కలిసి పోరాటం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎంపీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల ఎంపీలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా హాజరు కావాలని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్లను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు కలిగే అనర్థాలను వివరిస్తూ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బనకచెర్ల ద్వారా 200 టీఎంసీలు వాడుకునేందుకు ఏపీ ప్రణాళికలు రచిస్తోందని ఉత్తమ్ అన్నారు. పోలవరం, బనకచెర్ల అంశంలో విభజన చట్టాన్ని కూడా ఏపీ ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. పోలవరం, బనకచెర్ల లింక్ తెలంగాణ నీటి హక్కులకు పెద్ద దెబ్బ అని తెలిపారు. పోలవరం, బనకచెర్లను తిరస్కరించాలని కేంద్రానికి స్పష్టంగా చెప్పామన్నారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డును బనకచెర్ల ప్రాజెక్టు ఉల్లంఘిస్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2019 అక్టోబర్లో కేసీఆర్, జగన్ కలిసి గోదావరి జలాలను రాయలసీమకు తరలించడంపై చర్చించుకున్నారు. గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టుకు ఆనాడే అంకురార్పణ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా రైతుల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. బనకచెర్ల వ్యవహారంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై విపక్షాలతో చర్చించినట్లు చెప్పారు. గోదావరి, బనకచెర్లపై అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని భావిస్తున్నామన్నారు. అన్ని పార్టీలను కలుపుకొని పోరాడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫర్దర్ గా మనం మెటిక్యులస్ గా ఇష్యూలో కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మీ సహకారం ఉండాలి. మనం అందరం కలిసి పనిచేద్దాం. దీంట్లో ఏంటంటే పట్టుదల ఉన్న సీఎం జగన్ తో ఇది సాధ్యం. రతనాల సీమగా మార్చడానికి సహకరిస్తాం. 2 రాష్ట్రాల అభివృద్ధికి చేస్తాం. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి నగరంలో ఈ పొలిటికల్ ఫైట్ లో కూడా మనకు ఒకవేళ రిలీఫ్ రాలేదు, మనం ఎఫెక్టివ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయినా అంటే లీగల్ బ్యాటిల్ ఈస్ దేర్. దట్ ఈస్ ఫైనల్. గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ముందుకు వెళ్తున్నారో దాన్ని తక్షణమే నిలిపేయాల్సిందో ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఈ రెజల్యూషన్ ని మనం కన్సర్న్ అథారిటీస్ కి పంపిస్తే ఈ మీటింగ్ యొక్క పర్పస్ సర్వ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అబ్రప్ట్ గా మొదలైంది కాదు. 2016లోనే దీనికి ఒక చర్చ జరిగింది. 19లోకి వచ్చిన తర్వాత ఒక ఫేజ్ కి వచ్చింది. 25కి వచ్చే వరకల్లా ఇప్పుడు అగ్రెసివ్ గా ముందుకెళ్లే పరిస్థితి వచ్చింది. ఎంపీల అఖిలపక్ష భేటీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం తెలిపారు. ఆనాడు తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ మాట్లాడారని వివరణ ఇచ్చారు. సమావేశంలో రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ వద్దిరాజు విమర్శించారు. కేవలం మమ్మల్ని మాత్రమే మా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒప్పుకున్నారు. దేనికి ఒప్పుకున్నారు? వయా కృష్ణా నది నుంచి శ్రీశైలం సాగర్ నుంచి తీసుకపోతే నల్గొండ జిల్లాకి, మహబూబ్నగర్ జిల్లా కూడా తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిందే. దాని తప్ప ఇప్పుడు మళ్ళీ వేరే విధంగా మాట్లాడడానికి చూపిస్తే సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తే కంప్లీట్ సపోర్ట్ చేస్తానికి వస్తున్నాం కదా. రవిచంద్ర గారు, నేను ఏమీ సొంతంగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. గురువారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా బనకచెర్ల ప్రాజెక్టుపై సిఆర్ పాటిల్ తో చర్చించనున్నారు. తెలంగాణ అభ్యంతరాలను సిఆర్ పాటిల్ కు వివరించనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. గోదావరి, బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించారు. నిబంధనల మేరకే బనకచెర్లపై నిర్ణయమని కిషన్ రెడ్డికి సిఆర్ పాటిల్ తెలిపారు. అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తర్వాత పారదర్శకమైన పద్ధతిలోనే ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయం ఉంటుందని సిఆర్ పాటిల్ అన్నారు. ఈ విషయంలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డికి సిఆర్ పాటిల్ భరోసా ఇచ్చారు.